ప్రశ్న. ప్రపంచమంతా నీకు తోడుగా ఉంది, దేవుడు నీకు తోడుగా లేడు, ఇది గొప్ప అంటారా? ప్రపంచమంతా నిన్ను విడిచిపెట్టేసింది, దేవుడు మాత్రం నీకు తోడుగా ఉన్నాడు, ఇది గొప్ప అంటారా? ఏదో చెప్పండి, ఏంటి చెప్పండి? ప్రపంచమంతా నీకు తోడుగా ఉంది, దేవుడు నీకు తోడుగా లేకపోతే నీ జీవితం సున్నా. ప్రపంచమంతా నిన్ను విడిచిపెట్టేసిన దేవుడు నీకు తోడుగా ఉంటే నీ జీవితం మిన్నా. ఈ వాస్తవాన్ని అసలు మర్చిపోకండి. గుర్తింపు కోసం ప్రాట్లాడకండి. తగ్గింపు జీవితాన్ని కలిగి జీవించండి. విందు కావచ్చు, పెళ్లి కావచ్చు, ఇంపార్టెంట్ పర్సన్స్ని మనం పిలుస్తాం. ఎవరా ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే, మనం పిలిస్తే వచ్చేవాళ్ళు, మనల్ని పిలిచేవారు, వారినే పిలుచుకుంటాం మనం. దేవుడు అంటున్నాడు, నువ్వు పిలిచావు, వాళ్ళు పిలిచారు. ఏంటంట? ఇచ్చా పుచ్చుకున్నావు. ఈ ఇచ్చి పుచ్చుకునే వ్యవహారం పరలోకంలో ఉపయోగం లేదు. ఎవరిని పిలవాలంటే, నిన్ను మరలా పిలవలేని వారిని పిలువు. ఎవరికి సహాయం చేయాలంటే, తిరిగి నీకు సహాయము చేయలేని వారికి సహాయం చేయి. మనిషి తత్వం ఏమిటంటే, రూపాయి ఇవ్వాలంటే తిరిగి 2 రూపాయలు వస్తుందా రాదా ఆలోచించే ఇస్తాడు. అది సహాయం కాదు. తిరిగి పొందుకోవాలి అని ఉద్దేశంతో నువ్వు చేసేది సహాయము కానే కాదు. పాపం తిరిగి ఇవ్వలేడు, కష్టంలో ఉన్నాడు అని చెప్పి నువ్వు ఇచ్చేది సహాయం. రోడ్డు పక్కన భిక్షగాళ్ళు ఉంటారు, వారికి మీరు అన్నం పెట్టినా, వారికి మీరు ధర్మం చేసినా, ఏ దృష్టితో చేస్తారు మీరు? అతడు తిరిగి ఇవ్వలేడు అనే దృష్టితో మీరు చేస్తున్నారు. సో దేవుడు ఏమంటున్నాడంటే, ఇది మీరు చేయండి. ఏది చేయమంటున్నాడు? తిరిగి పొందుకోలేని సహాయం చేయండి. అప్పుడు పరలోకంలో మీ ఐశ్వర్యము అధికమవుతుంది. మానవ సహజం ఏమిటంటే, సహజం ఇంతే కదండి, మనం పక్కింటి కూర పంపిస్తాం. వంకాయ కర్రీ చేసుకున్నారు, మీరు ఆ కర్రీ పక్కింటి వాళ్ళకి, వదినా నేను వంకాయ కర్రీ చేశాను వదినా, చాలా టేస్టీగా చేస్తాను వదినా అని చెప్పి వంకాయ కర్రీ పంపించావు. వాళ్ళేమో చికెన్ కర్రీ చేసుకున్నారు, స్మెల్ ఏమో గుమగుమ ఆడిపోతా ఉంది. నీ మనసులో తాపత్రయం పెరిగిపోతా ఉంది. ఎందుకు తాపత్రయం పెరుగుతుంది? నేను వంకాయ కర్రీ ఇచ్చా కదా, ఇప్పుడు చికెన్ కర్రీ ఇస్తుందా ఇవ్వదా? కిటికీ సగం తీస్తా చూస్తా ఇస్తుందా ఇవ్వదా? 2 కిటికీలు తీస్తా ఇస్తుందా ఇవ్వదా? అస్తమానం బయటకు చూస్తా ఉంటా ఇస్తుందా ఇవ్వదా? పొరపాటున నువ్వు గంట సేపు వెయిట్ చేసినా సరే అటు నుంచి ఏ పిలుపు లేదనుకోండి, పనికి మళ్ళీ ఇంటి దొన్నపోద్ది, శుభ్రంగా నా వంకాయ కర్రీ మొత్తం బట్టి తినేసింది, కానీ చికెన్ కర్రీ చేసుకుంది కానీ నాకు మాత్రం ఏం పెట్టలేదు, దీని సంగతి చూస్తాను నాకు అంటే అర్థం ఏమిటి? నీ బుద్ధి సరైనది కాదు. ఎందుకు నువ్వు వంకాయ కర్రీ పంపించావంటే, అక్కడ నుంచి ఏదో ఒక కర్రీ మనకు వస్తుందని చెప్పి. ఇది మనుషుల యొక్క తత్వం అండి. అందుకు ఒక చక్కని పాఠం చూసారా? నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నవలన ఫలము కోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం భేమి లేక. ఎంత అద్భుతమైన మాట అండి అది. నా వంటి నరుడు ఒకడు నన్ను ఒకవేళ ప్రేమిస్తే నా దగ్గర నుంచి ఏదో కోరుకుంటాడు, కానీ నీలాంటి మహాపుణ్యాత్ముడు నాలాంటి పాపిష్టి దగ్గర నుంచి ఏమీ కోరుకుండానే నీ ప్రేమంతా నాకు చూపించేశావు, నీ ప్రాణాన్ని నాకు ఇచ్చేసావు. యేసో, నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించావు. ఎంత అద్భుతమైన సాంగ్ అండి.